పురుడు లేదా పురిటి స్నానం ఇది 9, 11, 13 డేస్‌లో చేసుకుంటారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు. అయితే మా సైడ్ పురుడు అయిపోయే వరకు ఇంట్లో వాళ్ళు కానీ, ఒకే ఇంటి నేమ్ అంటే సర్‌నేమ్ ఉన్నవాళ్ళు కానీ, ఎలాంటి పూజలు, శుభకార్యాలైతే చేయరు. ఫస్ట్ బేబీకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశారు. సెకండ్ బేబీకైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేశారు. అయితే పురుడు ప్రాసెస్ అనేది ఒక్కో ప్లేస్‌లో ఒక్కలా చేస్తారు. వాళ్ళకి ఉన్న ఆచారాన్ని బట్టి. తెలంగాణలో పురుడు రోజు మార్నింగ్ బేబీకి, మదర్‌కి మసాజ్ చేసిన తర్వాత బేబీకి హాట్ వాటర్‌తో స్నానం చేయిస్తారు. మదర్‌కి అయితే హెర్బల్ లీవ్స్, ఐలాకు, అరకాకు అని 2 ఆకులు వాటర్‌లో బాయిల్ చేసి ఆ వాటర్‌తో మదర్‌కి స్నానం చేయిస్తారు. బాడీ పెయిన్స్ ఉండవు అని. ఈ పురుడు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు బాలింత అంటే మదర్ ఎవరైతే ఉన్నారో తన హెడ్‌కి ఖచ్చితంగా క్లాత్ ఉండాలి. ఇయర్స్‌లో కాటన్ ఉండాలి అండ్ నోట్లో ఓమ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా బేబీని ఒక చాటలో వైట్ క్లాత్ వేసి బేబీని పడుకోబెడతారు. మళ్ళీ క్లాత్‌తో కప్పేస్తారు. నిప్పుతో 3 టైమ్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఇలా చాటలో వేసినప్పుడు దేవుడు తలరాత రాస్తారని అంటారు. చాటలో నుంచి తీసి బేబీని మదర్‌కి ఇస్తూ నీకా నాకా అని అడుగుతారు. నాకని చెప్పాలంట. అత్తయ్య వాళ్ళ ఆచారం ప్రకారం ఇలా ఒక ప్లేట్‌లో కుడుములు, గుగ్గిలాలు, రైస్, దీపం పెట్టేసి బియ్యంలో 5 స్టోన్స్ పెడతారు. బేబీని మధ్యలో కూర్చోబెట్టి వెల్లుల్ని ఒక దారంకి కట్టి బేబీకి, మదర్‌కి కట్టిన తర్వాత ఒక వైట్ క్లాత్ అయితే పైన వచ్చిన వాళ్ళందరూ బేబీకి ఏమవుతారో వరుస చెప్పుకుంటూ వాళ్ళు పెట్టాలనుకున్న నేమ్‌ని పెడుతూ ఇలా కాయిన్స్ బాక్స్‌లో వేస్తారు. పెద్దావిడ మీ అమ్మమ్మ, మీ తాత ఈ పేరు పెట్టారని చెప్పుకుంటూ చుట్టూ తిరుగుతారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కళ్ళుతో 3 టైమ్స్ చుట్టూ పోసిన తర్వాత బేబీకి, మదర్‌కి అవుట్‌ఫిట్స్ చేంజ్ చేస్తారు. ప్రాసెస్ అంతా అయిపోయే వరకు బేబీ ఏడవద్దు అని అంటారు. యాక్చువల్‌గా బాక్స్‌లో వచ్చే కాయిన్ సౌండ్‌కి బేబీ అయితే ఏడవరని నాకు అనిపించింది. చూసారు కదా మా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఏమైనా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్ అయిపోయే వరకు మా బేబీ అయితే చాలా అలసిపోయింది. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.